న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. బాపట్ల జిల్లా బల్లికురవ మండల తహసీల్దార్ కార్యాలయంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరించి సమస్య పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం 57 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా 71,11 మందికి ఎల్ఓసి ద్వారా 30 లక్షల రూపాయలు చెక్కులను అందజేశారు. ఇప్పటి వరకు అద్దంకి నియోజకవర్గంలో 123 మందికి 2 కోట్ల రూపాయల చెక్కులను అందించినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏదైనా చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా సరే ఎమ్మటే ఆర్డీఓ గారిని పిలిపించుకొని ఆర్డీఓ గారికి చెప్పి ఎక్కడ క్లియర్ చేయాలో క్లియర్ చేసుకుని చిన్న చిన్న ఆధార్ కరెక్ట్ అదే చెప్పి ఇప్పుడు ఏం చెప్తున్నాం చెప్తూ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే 40% లెస్ చేసి పనులు చేయకుండా మళ్ళీ డబ్బులు బాగాలేకపోయినా సరే ఫిల్టర్లు పట్టు ఇందులో చేపిస్తాం. ఫిల్టర్ పెట్టి కానీ అన్ని చేపించి వర్క్ చేపిస్తాను, కంపల్సరీ వర్క్ చేపిస్తాను. అర్హులు ఉన్నారు, మండలంలో ఎంతమంది అర్హులు ఉన్నారు, ఇంకా మనం మనకు అనుభవం అనుకున్నట్టు వస్తుందా? కాగితమైన రాసి ఇచ్చేసాను, ఇప్పుడే కలెక్టర్ గారికి పంపిస్తాను. ఒక 4 రోజులు 5 రోజులు అదే చెప్పి ఇప్పుడు ఏం చెప్తున్నాం చెప్తూ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే 40% లెస్ చేసి పనులు చేయకుండా మళ్ళీ డబ్బులు టోల్ ఫ్రీకి తీసుకుని అంటే టోల్ ఫ్రీకి అందరికి వెళ్ళకపో మీకెంత ఎవరు చూస్తున్నారు, మీకెంత ఎవరు చూస్తున్నారు? ఊర్లో గ్యాస్ అవన్నీ ఎవరు చూస్తున్నారు? బీఆర్ఓలు అందరూ ఉన్నారు. ఇప్పుడు పెన్షన్లు కొత్త పెన్షన్లు ఎప్పుడైనా పెన్షన్లు కొత్త ఇచ్చేటప్పటికి పెన్షన్స్ అన్నీ కూడా లబ్ధిదారులకి పెన్షన్ అన్ని తీసుకొని మొత్తం చెక్ చేసుకుని మొత్తం